ఐపీఎల్లో ఆర్సీబీ ఫ్యాన్స్కు క్యాలిక్యులేటర్లకు మధ్య అనుబంధం కొనసాగుతుంది. ప్రతి ఏటా ఐపీఎల్ సీజన్ చివరికి వచ్చేసరికి ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను లెక్కించడం కోసం ఆర్సీబీ అభిమానులు నానా తంటాలు పడుతుంటారు. ఎలా ప్లే ఆఫ్స్కు చేరుతుంది ఆర్సీబీ అని. ఆర్సీబీ గత సీజన్లో చివరి మ్యాచ్ దాకా పోరాడింది. అయితే ఈ సీజన్లో ఫస్ట్ 8 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచేసరికి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరొక్క మ్యాచ్లో ఓడిపోయి ఉంటే బెంగళూరు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అఫీషియల్గా తప్పుకునేదే. కానీ ఆర్సీబీ మరోసారి గట్టి పట్టుదలను ప్రదర్శిస్తోంది. బలమైన సన్ రైజర్స్ను హైదరాబాద్లో ఓడించిన బెంగళూరు జట్టు ఆ తర్వాత గుజరాత్ టైటన్స్పై వరుసగా 2 మ్యాచ్లలోనూ గెలిచింది. దీంతో వరుసగా 3 విజయాలతోటి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి 7వ స్థానంకి ఎగబాకింది ఆర్సీబీ. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరుతుందని బెంగళూరు ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. ఇందుకోసం లెక్కలు కూడా కడుతున్నారు. ఆర్సీబీ అభిమానుల లెక్క ప్రకారము చివరి 3 మ్యాచ్లలోనూ ఆర్సీబీ గెలిస్తే ఆ జట్టు 14 పాయింట్స్ తోటి ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. బెంగళూరు ఫ్యాన్స్ వేసిన ఈ లెక్క ప్రకారం చూస్తే రాజస్థాన్ రాయల్స్ మిగతా 4 మ్యాచ్లలోనూ గెలవాలి. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆ జట్టు రాజస్థాన్ చేతిలో ఓడి మిగతా 3 మ్యాచ్లలో గెలవాలి. ఇక సన్ రైజర్స్ 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 3 కూడా సన్ రైజర్స్ గెలవాలి. లక్నో, చెన్నై ఆడబోయేటటువంటి అన్ని మ్యాచ్లలో కూడా ఓడిపోవాలి. ఢిల్లీ మిగతా 3 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లోనే గెలవాలి. అది కూడా లక్నో మీదనే గెలవాలి. అప్పుడు 24 పాయింట్లతోటి రాజస్థాన్, 20 పాయింట్లతోటి కోల్కతా, 18 పాయింట్లతో సన్ రైజర్సు, 14 పాయింట్లతోటి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయి. లక్నో, ఢిల్లీ 12 పాయింట్లతోటి 5-6 స్థానాలలో నిలుస్తాయి. చెన్నై సహా మిగతా 4 జట్ల ఖాతాలో 10 పాయింట్లే ఉంటాయి. కాస్త గందరగోళంగా ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రము క్లారిటీతోనే ఉన్నారు.